Hi everyone, welcome to our channel. Today's video is TGRTS Polytechnic తెలంగాణ వాళ్ళ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M4 C21 వాళ్ళకు మిడ్ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మిడ్ వన్ ఎగ్జామ్స్ 2025 బ్లూ ప్రింట్ అండ్ ప్రీవియస్ పేపర్లు అంటే 2024 అండ్ 2023 పేపర్స్. ఇందులో ఉన్న సొల్యూషన్ సెలెక్ట్ చేస్తా. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రైట్. మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఇదే పేపర్స్ మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను, మీకు అక్కడ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎట్ ఎ టైం మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, మాకు M4 సార్ ఎగ్జామ్ ఉంది బట్ మెటీరియల్ లేదు సార్ మా దగ్గర అనుకునే వాళ్ళు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. ప్లే స్టోర్లో ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న M4 పాలిటెక్నిక్ మ్యాథ్స్ M4 ప్లేలిస్ట్ చూస్తే మీకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 లెసన్స్ కనిపిస్తాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? ఎక్కడ కూడా మీకు ఇబ్బందిగా అంటే ఈజీ అనిపిస్తూ ఉంటది. ఓకే, లాస్ట్ టైమ్ ఒక స్టూడెంట్ అన్నాడు, "సార్ మీరు చెప్పిన బ్లూ ప్రింట్ ప్రకారం రాలేదని." నేను చెప్పిన బ్లూ ప్రింటే వచ్చింది. అయితే బ్లూ ప్రింట్ ఫాలో అయితే ఇక్కడ మేమేమి క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను, ఇవి M4 ఉన్నాయి గదా! ఈ క్వెషన్స్ ప్రీవియస్ పేపర్‌లో ఉన్నాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా వచ్చే క్వెషన్‌లు ఎవరికీ తెలియదు. కాకపోతే ఆ మోడల్ కన్ఫర్మ్ వస్తున్నాయి. ఆ మోడల్ ప్రిపేర్ అవుతూ ఉండండి. రైట్. ఇక బ్లూ ప్రింట్‌కెళ్తే మనకి ఎన్ని మార్క్స్ అండి పేపర్ వచ్చేసి 20 మార్క్స్. 20 మార్క్స్‌కు 7 వస్తే పాస్ అన్నట్లు. ఓకేనా? 20కి 7 వస్తే అబ్బా! 7 అంటే 1 డేలో ఒక్క యూనిట్ చదివినా 10 మార్క్స్ వస్తాయండి. అంటే 1 యూనిట్ మీరు నేర్చుకుంటే 10 మార్క్స్. 1 యూనిట్ నేర్చుకుంటే ఏమైందండి 10 మార్క్స్. అదే 2 యూనిట్ చదివితే 20 మార్క్స్. అంటే మీరు పాస్ కావడానికి ఒక్క యూనిట్ చదివితే చాలు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు మ్యాథ్స్ M4లో మనకు 2 యూనిట్స్ ఉంటాయి కదా. మ్యాథ్స్ M4లో మీరు సెకండ్ యూనిట్ నేర్చుకుంటే ఫస్ట్ యూనిట్ వచ్చేస్తది. ఫస్ట్ యూనిట్‌లో ఉన్న ఎవ్రీ మెథడ్ మళ్ళీ ఏం చేస్తాం మనం సెకండ్ యూనిట్‌లో వస్తది. అదొక బెనిఫిట్ ఉంటదిక్కడ. అంటే మీరు ప్రాపర్‌గా ఒక యూనిట్ ప్రిపేర్ అయినా గాని రెండో యూనిట్‌ని ఈజీగా రాయగలుగుతారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా. రైట్. ప్యాటర్న్‌కొస్తే పార్ట్ ఏలో మనకు 4 క్వెషన్స్ ఇస్తారు. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. అయితే పార్ట్ ఏకొస్తే ఫస్ట్ 2 క్వెషన్స్ యూనిట్ 1 నుంచి వస్తాయండి. యూనిట్ 1. సెకండ్ 2 క్వెషన్స్ యూనిట్ 2 నుంచొస్తాయి. ఓకేనా? ఓకే. ఫస్ట్ యూనిట్. సో, ఇక్కడ మనకేంటి ఒక యూనిట్ చదివిన 2 క్వెషన్‌లు రాస్తాం. ఈ 2 యూనిట్‌లే మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఏం వాడతాడంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఆక్సిలరీ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ క్వెషన్స్ ఎక్కువొస్తాయి. ఇందులో 5 ఇందులో రెండిట్లో ఒకటి రాయాలి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి యూనిట్ 1 నుంచే వస్తది. సెకండ్ క్వెషన్ ఆల్సో యూనిట్ 1. ఫస్ట్ క్వెషన్ యూనిట్ 1 సెకండ్ క్వెషన్ యూనిట్ 1 అంటే మీరేం చేయొచ్చు, మనం ఒక యూనిట్ రాయడం వల్ల ఇక్కడికి 3 + 2 5. అవునా? ఈ సిక్స్త్ క్వెషన్ వచ్చేసి యూనిట్ 2. సిక్స్త్‌కి బి వచ్చేసి ఆల్సో యూనిట్ 2. అయితే మనకి బెనిఫిట్ ఏంటి సార్ మాకు అంటే, చూడండి మనకు ఫస్ట్ యూనిట్‌లో 3 మెథడ్స్ ఉంటాయి. సెకండ్ యూనిట్‌లో 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్‌లో వచ్చిన 3 మెథడ్స్ సెకండ్ యూనిట్‌లో హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఎవ్రీదానికి. అంటే మనం ఒక యూనిట్ ప్రిపేర్ అవుతున్నామంటే ఇంకో యూనిట్ మనకొచ్చేస్తది. ఆల్రెడీ వీడియోస్ మనకు ఐ మీన్ మన యూట్యూబ్‌లో C18 అని ఉంటాయి. C18 సిలబసు, C21 సిలబసు 100% సేమ్, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఆ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అవి యూజ్ జేసుకోండి. ప్రాబ్లమ్ ఎక్కడ ఉండదు మీకు. ఓకేనా? అవి యూజ్ జేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. రైట్. ఇక్కడ చూసుకుంటే అర్థమైంది గాని నెక్స్ట్ 7A, 7B యూనిట్ 1 నుంచొస్తాయి. 80 and 8 అంటే మీరు చూడండి ఇక్కడ 5 మార్క్స్, 3, 8 ప్లస్ 2 10 మార్క్స్ ఒక్క యూనిట్ చదివితే వస్తది. మళ్ళా మ్యాథ్స్ మిడ్ M1లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎలా సార్ అంటే మీరు సెకండ్ యూనిట్ చదివితే ఫస్ట్ యూనిట్ వచ్చినట్లే. ఫస్ట్ యూనిట్ చదివితే సెకండ్ యూనిట్‌లో హాఫ్ చదివినట్లే. అంటే ఫస్ట్ యూనిట్‌లో అసలు ఏంటి సార్ మీరు అట్లా అంటున్నారు గాని మాకేం అర్థం కావట్లేదంటే, యూనిట్ 1లో ఏం చేయాలంటే ఎవ్రీ క్వెషన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. అదే యూనిట్ 2లో వచ్చేసి ఎవ్రీ క్వెషన్‌కు జనరల్ సొల్యూషన్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. చూడండి ఈళ్ళు ఎలాగ ఇది కనుక్కుంటామో మళ్ళీ ఇలా కనుక్కోవాల్సిందే. రైట్. అంటే మీరేంటి ఒక యూనిట్ ప్రాపర్‌గా ప్రిపేర్ కాగలిగితే, అంటే ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి ప్రిపేర్ కాగలిగితే ఈజీగా పాస్ అయితారు మిడ్స్‌లో. పెద్ద ప్రాబ్లమ్ కాదు. వన్ డే బ్యాటింగ్ అంటే వన్ డే బ్యాటింగ్ చేసేయొచ్చు. ఇబ్బందేం లేదు. రైట్. క్వెషన్ పేపర్ ప్యాటర్న్. ఇది క్వెషన్ పేపర్. ఇందులో ఉన్న ఎవ్రీ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సేమ్ మోడల్ వస్తే స్కిప్ చేస్తా. చూడండి. అయితే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రైట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ d² + 1. ఓకే. ఇక్కడే రాస్తున్నా. సింపుల్‌గా ఉండే క్వెషన్స్ ఇలానే రాస్తా. కొద్దిగా లెంతీగా ఉన్నాయి ఏమన్నా లేకపోతే రాద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంటిదండి? 2024లో వచ్చిన పార్ట్ ఏ క్వెషన్స్. పార్ట్ ఏ, పార్ట్ ఏ వచ్చేసి ఇవి 2024లో వచ్చిన క్వెషన్స్ అండి.
పార్ట్ ఏలో 2024 వస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు? రైట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఓకే. నేను చూసారు కదా ఇది. నా దగ్గర ఉన్న పేపర్‌తోని రాసేస్తా నేను. రైట్ ద ఇది 2024. రైట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ t plus 1 whole square y equal to 0. Write the general solution of t square plus y equal to 0. దీనికి జనరల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ అంటే గివెన్ ఇలా రాయండి, మీకు మార్క్స్ కట్ చేశారు. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటండి? t plus 1y square equal to 0. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే d ప్లేస్ లో m రాయడమే అంతే. m plus 1 whole square equal to 0 వచ్చింది. అంటే ఇక్కడ m రూట్స్ ఏంటి? సో m ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to c1 plus c2x e పవర్ m1x. మనకి ఇక్కడ వచ్చేటి జనరల్ సొల్యూషన్స్ 3 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ కేసెస్ వచ్చి రియల్ అండ్ డిస్టింక్ట్. మీకు ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి, వస్తే చేయడం ఇది. సెకండ్ కేసు వచ్చేసి రియల్ అండ్ ఈక్వల్. థర్డ్ కేసు వచ్చేసి ఇమాజినరీ రూట్స్. ఓకేనా? అంటే ఈ 3 కేసెస్ మీకు వస్తే ఫస్ట్ యూనిట్ వస్తుంది, సెకండ్ యూనిట్లో హాఫ్ వస్తుంది. అంటే మీకు బుక్ కొందరు సార్లు ఏం చేస్తారంటే ఈ C1 C2 ప్లేస్లో ఏ అండ్ బి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. రెండు కూడా రైటే, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చండి? y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఈ పవర్ m1 అంటే వాల్యూ ఎంత? -1 కదండి. -1 ఇంటూ ఎక్స్. ఇది ఆన్సర్. 1 మార్క్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ నన్ను అడిగితే, టఫ్ అయితే కాదు. అంటే ఓ ఇది ఎంత చేయాలా, వస్తుందా రాదా అనుకున్నంత అయితే ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. 2024 అయిపోయాక అంటే ఎవ్రీ బిట్ 2024 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్, 2024 3 మార్క్స్ క్వశ్చన్, 24 ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ auxiliary equation of the differential equation d cube minus d square plus d minus 1y of equal to 0. అయితే మనం దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ రాసి రియల్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే డీలలో ఉన్న వాల్యూస్ ఎంలోకి కన్వర్ట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ మనం యాక్సిలరీ ఈక్వేషన్ అంటాం. కొత్తగా ఏం చేయం, ఆల్రెడీ డీలో ఉంటుంది, దాన్ని మనం ఎందులో రాయాలి? ఎంలో రాయాలి. అంటే చూడండి, సింపుల్గా నేను రాసినట్టు రాయండి. ఎగ్జామ్లో మీకు ఎవరు మార్క్స్ కట్ చేస్తారో చూద్దాం ఇక తర్వాత. అయితే వీడియో చూసేటప్పుడు కొందరు క్లారిటీ వస్తుంది. 480p అన్నా లేకపోతే 720pలోనన్నా చూడండి, ఈజీ క్లారిటీ వచ్చేస్తుంది. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటిది? d cube minus d square plus d minus 1 of y equal to 0. d cube minus d square plus d minus 1 of y equal to 0. Auxiliary equation is m cube minus m square plus m minus 1 equal to 0. అంటే జస్ట్ రిప్లేస్ చేసి రాసేస్తాం. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకేం చేస్తాం సార్ అంటే, మనకు డిగ్రీ 3 ఉంది కాబట్టి సింథటిక్ డివిజన్ అప్లై చేయాలి. సింథటిక్ డివిజన్ ఎలా అప్లై చేస్తామంటే, పుట్ m ఈక్వల్ టు 1. m ఈక్వల్ టు 1 ఎలా తీసుకున్నారు సార్? మీకు ఎలా తెలుస్తుందంటే సింపుల్. మాక్సిమం m వాల్యూస్ అనేది 3, -2, -1, 0, 1, 2, 3 తీసుకోవచ్చు. అందులో ఏదైనా ఒక వాల్యూ కన్ఫర్మ్ మనకు ఒక రూట్ అవుతుందన్న. మనకు ఒక ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫార్ములా అయినా అప్లై చేయగలుగుతాం. ఫార్ములా మిస్ అవుతుంది అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది. ఏదన్నా ఒకటి మనకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే మనం అది అప్లై చేస్తాం. దాంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైతే మనం డిగ్రీ 3, 4 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సింథటిక్ డివిజన్ అప్లై చేస్తాం. ఇప్పుడు అదే. సో m ప్లేస్‌లో ఏం చేస్తాం? 1. 1 క్యూబ్ -1 స్క్వేర్ +1 -1. 1 - 1 - 1 అంటే 0 వచ్చింది. అంటే m is equal to 1 is a root of m cube minus m square plus m minus 1 equal to 0. ఇప్పుడు by using synthetic division.
by using synthetic division. బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తే ఫస్ట్ m ఈక్వల్ టు ఏమనుకున్నాం 1. అయితే సింథటిక్ డివిజన్‌లో ఆల్వేస్ ఏం చేస్తామంటే మనం ఆ వాల్యూ తీసుకుంటాం. m కోఎఫిషియంట్ ఎంత అండి 1 m క్యూబ్ m స్క్వేర్ 1 1 మైనస్ 1 ఆల్వేస్ వి టేక్ 0 ఫస్ట్ ఆల్వేస్ 0 1 1 ఇంటూ 1 1 0 1 ఇంటూ 0 0 1 1 ఇంటూ 1 1 0 వచ్చేసింది. సో వి రైట్ m మైనస్ 1 ఆఫ్ ఆల్రెడీ సింథటిక్ డివిజన్ అంటే క్యూబిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తది. m స్క్వేర్ ప్లస్ 0m ప్లస్ 1 ఈక్వల్ టు 0. m మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇదేమైతుందంటే రియల్ రూట్ అవుతుంది. ఇవేమవుతుందండి ఇమాజినరీ రూట్ అవుతుంది. అది ఎలా చెప్పారు సార్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ఉండి ప్లస్ ఉండి ఏ టర్మ్ ఉన్నా అవి కన్ఫామ్ ఏ రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తది ఇమాజినరీ రూట్స్ నే ప్రొడ్యూస్ చేస్తది. వేరే రూట్స్ రావు మనకు. వచ్చే ఆప్షన్ కూడా లేదు. ఓకేనా? అందుకే నేను డైరెక్ట్‌లీ ఏం రాసాను ఇమాజినరీ రూట్స్ అనే డైరెక్ట్ తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు మనకేం అడిగిండు క్వెషన్‌లో రియల్ రూట్ ఆఫ్ ది అన్నాడు. ద రియల్ రూట్ ఈస్ m ఈక్వల్ టు 1. ఓకేనా? రైట్. అంతే ఇగ. ఇంకేం చేయాల్సిన పని ఉండదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం ఇగ. నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే థర్డ్ క్వెషన్. ఫస్ట్ బిట్‌లో థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసి ఇది సెకండ్ యూనిట్ అన్నట్టు ఇగ. ఫస్ట్ యూనిట్ నుంచి ఒకటి ఇచ్చిండు. సెకండ్ యూనిట్ నుంచి ఒకటి. ఫైండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square plus 5 square y ఈక్వల్ టు sin 5x. చూడండి. అయితే ఇది సెకండ్ యూనిట్ కదా! సెకండ్ యూనిట్‌లో మంచి ట్విస్ట్ ఏంటంటే మనకు ఉండేదే తక్కువ మెథడ్‌లు. అది ఎలా సార్ అంటే చూడండి. మనకు సెకండ్ యూనిట్‌లో ఏంటి 2 క్వెషన్‌లు ఉంటాయి. f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax క్వెషన్ ఒకటి. ఇది ఒక మెథడ్. f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin ax ఆర్ cos ax ఇది ఒక మెథడ్. ఓకేనా? థర్డ్ మెథడ్ వచ్చేసి f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ n. మీకు చాలా మంది స్టూడెంట్స్‌కి ఇది టఫ్ అనిపిస్తది. ఈ బైనామియల్ థీరమ్ కండిషన్ యూజ్ వదిలేయండి. మనకు దాంట్లో 2 ఇచ్చాడు. ఏమంటే మనకేంటి 4 మార్క్స్ 5 మార్క్స్ క్వెషన్ అయినా, 3 మార్క్స్ క్వెషన్ అయినా మనకేం చేస్తున్నాడు ఈ 3 మెథడ్‌ల నుంచి ఒకటొక మెథడ్ వస్తది. ఇంకొక మెథడ్ ఇస్తది. ఇదైతే 2 ఇవ్వడు కదా! ఒకటే క్వెషన్ ఇవ్వాలిగా. అంటే మిగిలిన 2 ప్రిపేర్ అయితే మనకేమైంది ఈజీగా మనం చాయిస్ వదిలేసుకొని హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు. రైట్. గివెన్ differential equation is d square plus 5 square y equal to sin 5x. Comparing with f of d of y is equal to capital X లాగా ఉంది. అంటే ఇక్కడ where f of d is equal to ఏమైందండి d square plus 5 square capital X is equal to sin 5x అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 by f of d into capital X. 1 by f of d అంటే ఏంటిదండి d స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ X ఏంటిది sin 5x. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏందంటే మనకి ఈ మెథడ్ వచ్చి ఉండాలి. sin 5x అనే మెథడ్ వస్తే చాలు మనం ఏ క్వెషన్ అయినా ఈజీగా సింప్లిఫై చేస్తాం. మెథడ్ ఏంటి సార్ అంటే మనకు 1 by d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ sin ax ఉందనుకోండి. ఫస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ a స్క్వేర్ సబ్మిట్ చేస్తా. సబ్మిట్ చేసినప్పుడు ఈ డినామినేటర్ ఎప్పుడైతే f ఆఫ్ d స్క్వేర్ అనే క్వెషన్ అనేది 0 అయిందనుకోండి. ఎప్పుడైతే a స్క్వేర్ సబ్మిట్ చేస్తానో నాకు ఈ డినామినేటర్ మొత్తం 0 అయితే నాట్ ఈక్వల్ టు 0 అయితే ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ 0 మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. 1 బై d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ sin ax ఈక్వల్ టు మైనస్ x బై 2a cos ax ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. మాక్సిమం మనకు ఈ 1 మార్క్ క్వెషన్‌లు ఇవి ఇలాంటి ఫార్ములాసే ఇస్తాడు. డైరెక్ట్ ఫార్ములాసే ఇస్తాడు కాబట్టి చేయడం ఈజీ. చూడండి ఎలా 1 బై సబ్మిట్ చేస్తే ఏమైద్దండి ఇక్కడ చూడండి 5 కదా! మైనస్ 5 స్క్వేర్ సబ్మిట్ చేస్తున్నా. అప్పుడు ఏమైద్ది మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఆన్సర్ ఏమైద్దండి 0 అయిద్ది. సో మనకు డినామినేటర్‌లో 0 అనేది ఎగ్జిస్ట్ కావొద్దు కాబట్టి మనం ఏం చేస్తున్నా మైనస్ x బై 2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5.
5 ఇంటూ కాస్ 5x అంటే -x/10 ఇంటూ కాస్ 5x ఈస్ ద ఆన్సర్. ఓకే. ఆర్ యూ అండర్‌స్టూడ్? రైట్. ఇది క్వెషన్. ఇది 1 మార్క్. అంటే నేను ఎవ్రీథింగ్ ప్రతి స్టెప్ ఎందుకు రాస్తున్నా అంటే మీకు కొద్దిగా అర్థమైతే ఒక క్లారిటీ ఉంటుందనే ఉద్దేశ్యంతోని రాస్తున్నా. ఓకేనా? రైట్. సో, ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్‌కెళ్తే థర్డ్ క్వెషన్. థర్డ్‌ది అయిపోయింది కదా! ఫోర్త్ క్వెషన్ ఆల్సో సేమ్. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్వెషన్. ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square plus 4d plus 4 of y ఈక్వల్ టు ఈ పవర్ x. చూసారా? ఇది సెకండ్ మెథడ్. నేను ఎన్ని మెథడ్‌లు అని చెప్పానండి మీకు? 3 మెథడ్‌లు ఉంటే సెకండ్ యూనిట్‌లో అన్నానా? చూడండి, ఫస్ట్ మెథడ్ క్వెషన్ ఒకటి ఇచ్చిండు 1 మార్క్. సెకండ్ మెథడ్ క్వెషన్ ఇది వదిలేయండి. రాకపోతే ఇది వదిలేయండి. నష్టమే లేదు. పోతే ఒక్క మార్క్ పోద్ది గానీ 19 మార్క్స్ అయితే వస్తాయి కదా! సో, నష్టం ఉండదన్నట్లు. ఓకే. రైట్. దీన్ని కూడా పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి మనం. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటండి? डी స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x. ఓకే. వచ్చింది. వచ్చాక నెక్స్ట్ కంపేరింగ్ విత్ f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం మనం? క్యాపిటల్ X. వేర్ f ఆఫ్ d వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? b స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 క్యాపిటల్ X ఈక్వల్ టు ఈ పవర్ x. అయితే d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4ను డైరెక్ట్ మనం ఏం సబ్మిట్ చేయొచ్చండి? డైరెక్ట్ అట్నే ఉంచేసుకోండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు దాంతోని. ఇక్కడ తీసుకున్నామా? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు తీసుకుంటే ఫార్ములా ఏంటి మనకు? ఫార్ములా 1/f ఆఫ్ d ఇంటూ క్యాపిటల్ X అనేది ఫార్ములా. 1/f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు వాట్? d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ క్యాపిటల్ X వాల్యూ ఈస్ ఈ పవర్ x. అంతా బానే ఉంది. మరి ఇంకేంటి సార్ అంటే ఇక్కడ కూడా ట్విస్ట్. 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ ax ఫార్ములా వచ్చిందనుకోండి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇన్ ప్లేస్ ఆఫ్ d వి సబ్మిట్ ద a. ఇన్ ప్లేస్ ఆఫ్ d ఏం సబ్మిట్ చేస్తాం? మనం a అనే వాల్యూ సబ్మిట్ చేస్తాం. ఇన్ కేస్ అది 0 వచ్చిందనుకోండి. అది 0 వస్తే వేరే మెథడ్‌కెళ్తాం. 0 రాలేదనుకో అదే ఆన్సర్ అవుతుంది. 0 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 d ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈ పవర్ x d. ఇక్కడ డిగ్రీ 1 ఉంది. 0 అయింది. 0 అయితే ఏం చేస్తా అంటే x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ x. దాన్నే సింపుల్‌గా 1 d a హోల్ పవర్ n ఈ పవర్ ax ఈక్వల్ టు x పవర్ n/n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ x ఫార్ములా యూజ్ చేస్తాం. మీకు C71కి ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి మనకేందంటే ఫార్ములాస్ బుక్ అలో ఉంది. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఈరోజు పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. హ్యాండౌట్ బుక్ తీసుకెళ్ళండి కన్ఫర్మ్. ఏమన్నా ఫార్ములాస్ కన్‌ఫ్యూజన్ అయినట్టు మీకు కొద్దిగా 1% అనిపించినా అది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి దీన్ని d స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ d. ఒక్క నిమిషం కరెక్టే రాసానా? యాహ్! 4 ప్లస్ d ఇంటూ y రాసాను కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్‌లీ ఇన్ ప్లేస్ ఆఫ్ x 1 సబ్మిట్ చేయండి. 1 సబ్మిట్ చేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తది. సో, డైరెక్ట్ 1 సబ్మిట్ చేయండి. 1 బై సారీ d ఈజ్ ఈక్వల్ టు a. అవునా? ఇక్కడ x కోఎఫిషియంట్‌ని ఏ వాల్యూ అనుకుంటా. ఎంతుందండి? 1 ఉంది. సో, 1 సబ్మిట్ చేస్తాను. 1 స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ 1 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ x. ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? 1 బై 4 ప్లస్ 4 9. సో, 8 ప్లస్ 1 9. ఈ పవర్ x ఈజ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ వాల్యూ. ఇంకేముండదక్కడ. ఓకేనా? అర్థమైందనుకుంటా. అదొచ్చేసింది కదా మనకు పర్టిక్యులర్‌లీ. నెక్స్ట్ వి గో ఫర్ ది 2023 1 మార్క్ క్వెషన్ చూద్దాం. అసలు పెద్దగా డిఫరెన్స్ కనపడదు మీకు. చూడండి. ఇప్పుడు 2023లో వచ్చిన క్వెషన్‌లో 1 మార్క్ క్వెషన్ చూద్దాం. 2023కి 1 మార్క్ క్వెషన్స్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 1 మార్కులు. రైట్. 2023లో ఫస్ట్ క్వెషన్ ఉంది. రైట్ ద జనరల్ సొల్యూషన్. చూసారా? జనరల్ సొల్యూషన్ ఆక్సిలరీ ఈక్వేషన్ అనే క్వెషన్ అయితే కన్ఫర్మ్ అడుగుతుంది. d - 1
ఆఫ్ డి ప్లస్ 2y ఈక్వల్ టు 0. సింపుల్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్, 1 మార్క్ ఈజీ. సేమ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఓకే డి మైనస్ 1 డి ప్లస్ 2 ఆఫ్ y ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎప్పుడైతే 0 వచ్చిందో ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ సో m మైనస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈక్వల్ టు 0, m మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ m ప్లస్ 2 ఈక్వల్ టు 0, m1 ఈక్వల్ టు 1, m2 ఈక్వల్ ఇవి రివర్స్ అయినా ఏం కాదు, ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫస్ట్ రాను. ద జనరల్ సొల్యూషన్ ఈస్ ద రూట్స్ ఏంటి అండి, ఎలాంటి రూట్స్? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రెండు రూట్స్ కూడా రియల్ అండ్ బిఫోర్ 2023లో 4లో ఏమి ఇచ్చింది మనకు? ఈక్వల్ రూట్స్ ఇచ్చింది. ఇంకొకటి కాంప్లెక్స్ కూడా ఇవ్వచ్చు. రియల్ అండ్ డిస్టింక్ట్స్ ఉంటుంది. ద జనరల్ సొల్యూషన్ ఈస్ దీన్నే మనం ద జనరల్ సొల్యూషన్ ఈస్ దీన్నే మనం సెకండ్ యూనిట్ లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x తీసుకుంటాం. c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో y ఈక్వల్ టు c1 e పవర్ m1 అంటే ఏంటండి? 1. ఈ 1 సబ్మిట్ చేస్తా. 1x m2 అంటే ఏంటండి? -2 -2x. ఇక్కడికి సొల్యూషన్ అయిపోయింది. 1 మార్క్ వస్తుంది. చాలా సింపుల్. నేను కొద్దిగా డీటెయిల్‌గా రాసినా కూడా డైరెక్ట్ జనరల్ రూల్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్ రాసిన మార్క్స్ ఇస్తారు. పెద్ద ప్రాబ్లమ్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌కి వస్తే ఓకేనా. సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. Write the nature of the roots of d square plus d minus 12 of y equal to 0. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే మనం ఇక్కడికి రాస్తే చాలు. జనరల్ సొల్యూషన్ లో రాసామా, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే రైట్, చూడండి. సేమ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d square plus d minus 12 of y equal to 0. d square plus d minus 12 of y equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందండి? m స్క్వేర్ ప్లస్ m మైనస్ 12 ఈక్వల్ టు ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే d బై dx ఆఫ్ y. ఓకేనా. d బై dx ఆఫ్ వైని ఏమని తీసుకుంటామంటే mగా రాసుకుంటాం ఎవ్రీ టైం. వచ్చిందా? m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో దీన్ని మనం 1 ఇంటూ -12 ఏమైందండి? -12 అని రాస్తాం. వాట్ ఈస్ ద మిడిల్ వాల్యూ? మిడిల్ వాల్యూ వచ్చేసి 1. మనం ఇక్కడ డైరెక్ట్లీ 4 - 3 ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో m స్క్వేర్ ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ m వి రైట్ 4m - 3m - 12 ఈక్వల్ టు 0. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ ఒక పేరు, సెకండ్ 2 టర్మ్స్ ఒక పేరు చేయాలి ఎప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసిన. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ ద m కామన్ తీస్తారు. మనకేమొస్తుంది అప్పుడు m+4 వస్తుంది. ఇన్ సెకండ్ 2 టర్మ్స్‌లో ఏం కామన్ తీయొచ్చు? -3 కామన్ తీస్తారు. m+4 వస్తది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసినా ఫస్ట్ బ్రాకెట్‌లో ఏదొస్తే సెకండ్ బ్రాకెట్‌లో కూడా అదొస్తేనే మనం ఫ్యాక్టరైజేషన్ చేసామని మీనింగ్. రాలేదంటే రాంగ్ అని. ఓకే. డైరెక్ట్‌లీ మనకేం రాసుకోవచ్చు ఇప్పుడు m+4 ఇంటూ m-3 ఈక్వల్ టు 0. m+4 ఈక్వల్ టు 0 అండ్ m-3 ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు -4, m ఈక్వల్ టు 3. అంటే ఇప్పుడు ఎలాంటి రూట్స్ వచ్చినాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. వీటినే నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటాం. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏంటిదండి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దీన్నే మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ గా కన్సిడర్ చేస్తాం. అర్థమైందిగా? రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఇది ఎందులోంచి వస్తుంది? మనం యూనిట్ 2 థర్డ్ క్వశ్చన్. ఇది 2023లో ఉన్న క్వశ్చన్‌లండి. ఓకేనా. చూసుకోండి కాస్త. 2023లో మిడ్‌లో వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఇగో చూడండి, ఇప్పటి వరకు చేసిన అన్ని కాంప్లిమెంటరీ ఫంక్షనే. మళ్ళీ థర్డ్ యూనిట్‌లో కూడా మళ్ళీ కాంప్లిమెంటరీ ఒకటే అడిగిండు మనల్ని. అంటే చూసారా సెకండ్ యూనిట్‌లో కూడా. అంటే మీరు ఫస్ట్ యూనిట్ చదివితే సెకండ్ యూనిట్‌లో వచ్చేస్తాయి సగం. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఆఫ్ 1 మైనస్ d స్క్వేర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్.
1 మైనస్ డి స్క్వేర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి ఎక్స్ స్క్వేర్. సేమ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 మైనస్ డి స్క్వేర్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మనకు యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలండి. ఎప్పుడు మనం కాంప్లిమెంటరీ కనుక్కోవాలన్నా యాక్సిలరీ 1 మైనస్ ఎం స్క్వేర్ విచ్ ఈస్ రిటన్ యాజ్ 1 minus m into 1 plus m because of which is in the form of a square minus b square. So again we write a minus b into a plus b. నేను ఇక్కడ అదే రాశాను. ఓకేనా? 1 minus m equal to 0 and 1 plus m equal to 0. m equal to ఏమైతే m1 equal to 1, m2 equal to minus. The roots are ఎలాంటి రూట్స్ వచ్చినాయండి? The roots are రియల్ అండ్ డిస్టింక్టివ్. అంటే 2 రియల్ నెంబర్స్ అవుతున్నాయి. డిస్టింక్ట్ అంటే ఏంటి? 2 డిఫరెంటే. మనకు ఉండేటి ఎన్ని రూట్స్ ఉంటాయి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కు 2 రూట్సే ఉంటాయి. ఒకటి 1 అంటే 2, 3లు, 5, 6, 7, 8లు. అంటే 2 రియల్ నెంబర్స్ వచ్చి డిఫరెంట్‌గా ఉన్నాయంటే డిస్టింక్ట్ అని రాస్తాం. 2, 2, 3, 3, 5, 5, 6, 6 వస్తే ఏం రాసుకుంటాం? దాన్ని మనం రియల్ అండ్ ఈక్వల్ అని రాస్తాం. ఓకేనా? కాంప్లెక్స్ రూట్స్. మనకు ఐ అనే సింబల్ వచ్చిందంటే దాన్ని కాంప్లెక్స్ రూట్స్‌గా రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైద్దంటే C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x. గుర్తుపెట్టుకోండి, m1 -1 రాసుకున్నా ఏం కాదు, +1 రాసుకున్నా ఏం కాదు. ఓకేనా? C1, C2 కాకుండా కొందరు సార్లు ఏ, బీలు అని చెప్తారు. మీ ఇష్టం. C1 e పవర్ m1 అంటే ఎంత అండి? x. C2 e పవర్ m2 ఎంత? -1 అంటే -x. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో చేసిందే మళ్ళీ సెకండ్ ఎక్సర్సైజ్‌లో కూడా అదే సొల్యూషన్ చేశాను నేను. ఎక్స్ట్రా చేయలేదు. నెక్స్ట్ వి గో ఫర్ ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్‌కి వెళ్దాం. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఫైండ్ ద ఫైండ్ ద పర్టిక్యులర్ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు sin 2x. చూడండి, బిఫోర్ 2023లో 4లోనేమో డి స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని ఇచ్చిండు, 25 అని ఇచ్చిండు. ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ 4 జస్ట్ నెంబర్ మారింది అంతే. నెంబర్ మారింది. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి? డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు sin 2x. కానీ 4 ఆఫ్ y ఈక్వల్ sin 2x. కంపేరింగ్ with what do we do? F of d of y equal to capital X. F of d equal to what? D square plus 4. Capital X equal to sin 2x. అవునా? సో ఎప్పుడైతే వచ్చిందో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం రాస్తాం? 1/f of d into capital X అని రాస్తాం. 1/f of d వాల్యూ ఏంటిదండి? d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin 2x. అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందుకు ఫార్ములా ఏంటిది మనకు? 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చేసి sin ax వచ్చిందనుకోండి. అవునా? ఇక్కడ d స్క్వేర్ ప్లేస్‌లో మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేయాలి. ఇఫ్ d స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, నో ప్రాబ్లమ్. ఇదే ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే ఇఫ్ ఆ కేస్ ఫెయిల్ అయ్యి ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అనేది 0 అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ sin ax ఈక్వల్ టు -x/2a cos ax అయితది. ఇది ఫార్ములా. కాస్‌కి కూడా ఉంది. కాస్‌కి కూడా ఫార్ములా ఉంది. మనకు సార్ మాకు మెటీరియల్ కావాలి, ఇంకా ఈజీ వేలో ఇప్పుడు మీరెలా చెప్తున్నారో అలాంటి నోట్సే కావాలంటే పాలిటెక్నిక్ మనకు ఉంది కదా! నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. అక్కడి నుంచి యాప్‌లో ఎవ్రీ నోట్స్ ఉంటది. M1, M2, M3, M4 నోట్స్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. మీకు చాలా వరకు యూజ్ అయిద్ది 100%. అయితే చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేస్తానో -2 స్క్వేర్ దీన్ని ఏ అంటాం. వచ్చిందా? -4 అవుతుంది. వన్స్ వి సబ్మిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ వి సబ్మిట్ -4. -4 + 4 ఏమో 0 అవుతుంది కాబట్టి వి రైట్ ఫార్ములా -x/2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 cos 2x. ఫైనల్ ఆన్సర్ ఈస్ -x/4 cos 2x ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇదే పర్టిక్యులర్ ఇంటిగ్రల్. అంటే మీకు మాక్సిమం ఇప్పుడు అర్థమైపోయి ఉంటది. అంటే మనము ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే చేయడం ఈజీ.
2024లో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయో 2023లో కూడా అవే టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక పార్ట్ బికి వెళ్ళిపోదాం. పార్ట్ బి పార్ట్ బి పార్ట్ బి ఏంటిది? పార్ట్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా? 3 2 జా 6 కదండి. 2 క్వశ్చన్స్ రాయాలి. అయితే ఇందులో 2023 డిస్కస్ చేద్దాం ఫస్ట్. 2023లో 5A ఒకవేళ సేమ్ మోడల్ వస్తే స్కిప్ చేస్తాను. అది మీరు చేసుకోవడం ఈజీ కాబట్టి అంతే. 2023లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదండి? సాల్వ్ d² - d - 12 ఆఫ్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 ఇచ్చిందంటే ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్ అని మీనింగ్. అంటే ఓన్లీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకే కనుక్కుంటాం. ఓకేనా? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఓకే. ఏం రాసుకోవచ్చండి? d² - d - 12 ఆఫ్ y ఈక్వల్ టు 0. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైతుందండి? ఇన్ ప్లేస్ ఆఫ్ d m సబ్మిట్ చేయండి. m² - m - 12 ఈక్వల్ టు 0. సో m² కోఎఫిషియంట్ ఎంత? 1 -12 -12 అంటే ఏమైంది? -12 అవుతుంది. మిడిల్ వాల్యూ ఏమైద్దండి? -1 వస్తది. ఓకేనా? -12 -1 వస్తే దీన్ని వి రైట్ -4 + 3 ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాను నేను. ఓకే. రైట్. m² - 4m m² - 4m ప్లస్ 3m - 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక పేరు, సెకండ్ 2 టర్మ్స్ అనదర్ పేరు. In first 2 terms we common the m, we get m - 4. In second 2 terms we common the 3, we get m - 4 equal to 0. m - 4 of m plus 3 equal to 0. m - 4 equal to 0 and m plus 3 equal to 0. m1 is equal to what? 4. m2 equal to what? -3. The roots are ఏమొచ్చాయండి? రియల్ అండ్ డిస్టింక్ట్. ఇలా వస్తే వాటిని ఏమనుకుంటాం మనం? రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటాం. ఓకేనా? రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తే సాల్వ్ అన్నాడు కాబట్టి ద జనరల్ సొల్యూషన్ అంటారు. ద జనరల్ సొల్యూషన్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో. ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 1 మార్క్ క్వశ్చన్లు ఇవే వచ్చినాయి, 2 మార్క్స్లు ఇవే వచ్చినాయి, 3 మార్క్స్లో కూడా గియే కనపడతాయి. ఇంకేం ఉండవు మనకి ఫస్ట్ యూనిట్లో. c1 e పవర్ m1 అంటే ఏంటంటే 4x, c2 e పవర్ m2 అంటే ఏంటిది? -3x. సిట్ 3 మార్క్స్ వేస్తారు. ఎన్ని లైన్స్? 6 లైన్లు రాలే. నేను కొద్దిగా ఎక్కువ రాస్తాను కానీ మీరు రాస్తే ఇంక ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది 5A క్వశ్చన్. నెక్స్ట్ 5B అంటే ఇందులో ఏదన్నా ఒకటే కదా మనం రాసేది. 5A ఆర్ 5B. 5A ఆర్ 5Bలో ఇది కొద్దిగా లెంతీగా ఇచ్చిండు. d² ప్లస్ 2PD ప్లస్ p² ప్లస్ q² ప్లస్ q² ఆఫ్ y ఈక్వల్. ఇది కూడా సాల్వ్ అన్నాడంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని మీనింగ్ మనకు. d² ప్లస్ 2PD ప్లస్ p² ప్లస్ q² ఆఫ్ y ఈక్వల్ టు 0 ఇచ్చేస్తే గుర్తుపెట్టుకోండి, మనకు ఫస్ట్ అంటే మన ఫస్ట్ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయంటే డిగ్రీ 2 ఉన్న క్వశ్చన్లు వస్తాయి. మరి సెకండ్ ఎక్సైజ్ అంటే డిగ్రీ 3 ఉన్న క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకేనా? ఇది ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ యూనిట్ నుంచి. రైట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటిదండి? d² ప్లస్ 2PD ప్లస్ p² ప్లస్ q² ఆఫ్ y ఈక్వల్ టు 0. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైందండి? m² ప్లస్ 2pm ప్లస్ p² ప్లస్ q² ఈక్వల్ టు 0. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ అయితే చేద్దాం. వస్తే ఓకే, లేకపోతే ఫార్ములా ఉంది కదా, p² ప్లస్ q² రావాలి, 2p రావాలి. అసలు ఆప్షనే లేదు. వచ్చే ఛాన్స్ కూడా కనపడట్లేదు. ఓకేనా? ఇన్ కేస్ అక్కడ క్యూ ఉంటే ఏమన్నా ఆప్షన్ ఉండేది. బట్ క్యూ లేదు కదా, ఓన్లీ p కాబట్టి ఫార్ములా మెథడ్. ఫార్ములా ఏంటిది? m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² - 4ac బై 2a. m ఈక్వల్ టు ఏంటి? b అంటే ఏం రాయొచ్చమ్మా? -2p ప్లస్ ఇది b అంటే ఇది అన్నట్టు కంపేర్ చేసుకుంటాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని మీనింగ్. అది వచ్చిందా? 2p అండర్ రూట్ ఆఫ్ b² అంటే 2p² కదండి, 4p² మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? m² కోఎఫిషియంట్ ఏ వాల్యూ 1, c వాల్యూ p² ప్లస్ q² బై
2 into 1 2. m equal to minus 2p plus or minus under root of 4p square. ఇక్కడ కూడా minus 4p square minus 4q square by 2. m equal to minus 2p plus or minus under root of చూడండి 4p square minus 4p square ఉందా? అయితే అండర్ రూట్ లో మైనస్ 4p స్క్వేర్ ఉంటే 4 ఏం రాయొచ్చండి 2 p స్క్వేర్ అంటే p అండర్ రూట్ మైనస్ 1 అయితే i స్క్వేర్ వాల్యూ ఈజ్ మైనస్ 1 i ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ మైనస్ 1 అయితే అంటే మనం 2pi రాయొచ్చు ఓకేనా మైనస్ 4q స్క్వేర్ బై 2 ఉంది m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p ప్లస్ ఆర్ మైనస్ 2qi బై 2 ఓకేనా ఎప్పుడైతే ఇది వచ్చిందో 2 క్యాన్సిల్ అయిపోతాయి m ఈక్వల్ టు మైనస్ p ప్లస్ ఆర్ మైనస్ qi అని వస్తుంది న్యూమరేటర్లో 2 కెమ ఇప్పుడు ద జనరల్ సొల్యూషన్ ద రూట్స్ ఏంటి అండి ఇప్పుడు i వచ్చింది కాబట్టి ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అవునా ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to e power ax into c1 cos bx plus e power alpha x అని రాద్దాం alpha x plus beta x c2 sin beta x ఓకేనా అంటే ఇదే ఫార్మాట్ లో ఉంది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్ లో ఉందని మీనింగ్ సో ఈ పవర్ ఆల్ఫా ఏంటనేది మైనస్ బిఎక్స్ c1 cos qx plus c2 sin qx is the our answer. ఓకేనా c1 cos qx c2 sin 2x is the our ఆన్సర్స్ ఈజీగా వచ్చేసాయి రైట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తే ఓకే అయిపోయింది కదా అంటే 5 అయిపోయింది 5p అయిపోయింది నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ చూడండి ఇక్కడ మనకు ఒక దాంట్లోనే చూడండి ఈ రెండు క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ అండ్ ఈక్వల్ క్వశ్చన్ ఒకటి చేశాను రియల్ అండ్ డిస్టింక్ట్ క్వశ్చన్ చేశాను కాంప్లెక్స్ రూట్ క్వశ్చన్స్ కూడా చేశాను అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం వచ్చేసింది మనకి ఇక ఈ ఒక్క దాంట్లో సింథటిక్ డివిజన్ కూడా చేశారు అంటే చూడండి తక్కువ క్వశ్చన్ లోనే అన్ని కవర్ చేసేసారు ఓకేనా మీరు మెథడ్ వైజ్ గా చూస్ చేసుకోవడం చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా బెటర్ గా అనిపిస్తుంది నెక్స్ట్ 6a ఓకేనా సెకండ్ యూనిట్ ఇప్పుడు సెకండ్ యూనిట్ లోకి వెళ్తాం ఇక మనం మీకు సెకండ్ ఇయర్ లో ఎక్స్ పవర్ ఎన్ని వచ్చినాయి చెప్పనండి రీజన్ ఏంటంటే ఎలాగో చేయరు వదిలేస్తారు కదా కామన్ థింగ్ వదిలేస్తారు మీరు ఎట్లున్నా చాలా మందికి ఇప్పుడు వస్తుంది సార్కి ఏం పోయింది చెప్తాడు అంత చదువంతా అయిపోయింది ఎగ్జామ్స్ ఏ లేవు ఆయనకి ఏం పోయింది ఎన్నైనా చెప్తారు రాసేది మేం కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది అని ఒక డైలాగులు వస్తూ ఉంటాయి కానీ మనం చదవం కదా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈజీగా వస్తాయి ఇప్పుడు చూడండి ఈ పవర్ ఎక్స్ ఇది 1 మార్కులు చేసామా మళ్ళీ ఇక్కడ 2 మార్క్స్లు ఇచ్చింది పెద్ద క్వశ్చనే కాదు ఇది కాకపోతే దీనికి మనం ఏం కనుక్కోవాలంటే కాంప్లిమెంటరీగా అనుకోవాలి పర్టికులర్గా అనుకోవాలి ఇది కొద్దిగా లెంతీ సరే చూద్దాం గివెన్ differential equation is d square plus 1 of y is equal to ఏమైందండి 5 e power 2x అయింది comparing with okay f of d of y equal to capital X f of d equal to value d square plus 1 capital X y 5 e power 2x వాల్యూ వచ్చింది రైట్ ఇక్కడ వరకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ ఏం చేయాలి యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోండి యాక్సిలరీ ఈక్వేషన్ ఎందుకు సార్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంది కదా ఇది కనుక్కోవడానికి ఇది ఫస్ట్ యూనిట్ మెథడ్ అన్నట్టు అంటే సెకండ్ యూనిట్ చేస్తున్నామంటే ఫస్ట్ యూనిట్ సగం వచ్చి ఉంటుంది మనకు అంటే యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైందంటే ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది -1 ఎం ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -1 అండర్ రూట్ -1 అంటే ఏమని చెప్పాను నేను ఐ ఎందుకు రాస్తున్నా చూడండి ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1 ఐ వాల్యూ ఈజ్ అండర్ రూట్ -1 ఇవి మారవు ఓకే రైట్ ఇవి వచ్చాక ఇది ఏ ఫార్ములా లాగా ఉంది దీన్ని ఎం ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇదే ఫార్ములా ఉంది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్ లో ఉంటుంది ఓకే ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ the roots are complex or imaginary
ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ రాసాక నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం? జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ కాకుండా కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అని తీసుకుంటాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 0x, c1 కాస్ బీటా వాల్యూ ఎంత 1 ఉంది కదండి, ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ ఇస్ 1, c2 sin x, e power 0x value is equal to 1, complementary function equal to c1 cos x plus c2 sin x. వచ్చేసింది కదా ఆన్సర్, రైట్. ఇది ఈక్వేషన్ 1. ఇక కాంప్లిమెంటరీ కనుక్కున్నాను. నెక్స్ట్ నేను కనుక్కోవాల్సింది ఏంటిది? పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి మనం. పర్టికులర్ ఇంటిగ్రల్ కొరకు ఓకే, మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది? పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ క్యాపిటల్ ఎక్స్. 1/f ఆఫ్ d వాల్యూ ఏంటండి? d స్క్వేర్ ప్లస్ 1 కదా, d స్క్వేర్ ప్లస్ 1 అంటే క్యాపిటల్ ఎక్స్ 5 ఇంటూ ఈ పవర్ 2x. మనకు తెలుసు కదా మెథడ్, ఇది ఫార్ములా ఏంటి? 1/d ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈ పవర్ ax వచ్చినప్పుడు d ఈక్వల్ టు ఏ సబ్మిట్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ f ఆఫ్ d ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ కేస్ ఫెయిల్ అయితే కదా చూసేది. ఇక్కడ d ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి? 2. ఎలా తెలిసింది సార్? ఎక్స్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ. డైరెక్ట్ సబ్మిట్ చేద్దాం. 5 ఇంటూ ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ ప్లస్ 1. అప్పుడు ఏమైంది? 5 ఇంటూ ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ వాల్యూ 4, 4 ప్లస్ 1 5. వచ్చేసిందా? దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇలా ఏం పెద్దగా అంటే టఫ్గా ఉండి ఏదో చేయలేనన్న క్వశ్చన్స్ అయితే ఉండవు. d స్క్వేర్ 5 ఇంటూ ఈ పవర్ 2x బై 5 ఈస్ ద అవర్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ అయిపోయింది కదండి, 6th ఏ అయిపోయింది. నెక్స్ట్ 6th బికి వద్దాం. 6th బి కూడా మళ్ళీ ఇదే ఉంటుంది, పర్టికులర్ కండిషన్ అంటే జనరల్ సొల్యూషన్. అయిపోలేదండో, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఫ్రమ్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to complementary function plus particular integral అని రాయాలి. y equal to complementary function ఎంత? c1 cos x plus c2 sin x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటిది? 5 పవర్ 2x బై 5. 5 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ పవర్ 2x వచ్చేస్తుంది. ఇది ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6b. సేమ్ వస్తే స్కిప్ చేస్తాను. నెక్స్ట్ పేపర్లో కూడా అలాంటి క్వశ్చన్స్ ఉంటే మీరు చేసేయండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి సాల్వ్, ఇదైతే చేసామండి మనం ఆల్రెడీ. d స్క్వేర్ మైనస్ 9 ఆఫ్ y ఈక్వల్ టు sin 3x. ఆల్రెడీ కాకపోతే ఇంతకుముందు చేసిన ఫస్ట్ బిట్లో ఏం చేశానంటే జనరల్ సొల్యూషన్ కనుక్కున్నా, ఇక్కడ కొద్దిగా మొత్తం అనుకుంటాం అంతే. ఓకే, రైట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d స్క్వేర్ మైనస్ 9 ఆఫ్ y ఈక్వల్ టు sin 3x. ఓకేనా, కంపేరింగ్ విత్ f of d of y is equal to capital X. f of d of y is equal to capital X. f of d equal to d square minus 9 capital X equal to sin 3x వచ్చింది. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? కాంప్లిమెంటరీ కనుక్కోవాలి. అప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైందండి? m స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0, a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే x మైనస్ 3 m ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ m1 ఏమవుతుందండి? ఒకటి 3 అవుతుంది, ఇంకొకటి m2 ఏమవుతుంది? -3 అవుతుంది. అవునా? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. చూసారా, ఫస్ట్ యూనిట్లో చేయాల్సిన హాఫ్ క్వశ్చన్ ఇక్కడ చేసినాం. మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ మొత్తం చదివితే 10 మార్కులు వస్తాయి. ఫస్ట్ యూనిట్ మొత్తం చదువుకొని ఎవ్రీ సాల్వ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ sin 3x cos 3x ఈ పవర్ x వస్తే మళ్ళీ ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు అనుకున్న ఒక 2 మార్క్స్ వేస్తారు మీకు. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఈజీగా ఒక 15, 12 to 13 మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు, టఫ్ కాకుండా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది? డ్యూయల్ డిస్టెన్స్ e1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x.
C1 e పవర్ m1 ఎంత ఉందండి? -3x. C2 e పవర్ m2 ఎంత అండి? +3x. అంతే కంప్లీటెడ్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈక్వేషన్ 1 ఓన్లీ కాంప్లిమెంటరీ కనుక్కుందాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? పర్టిక్యులర్ కనుక్కోవాలి. అవునా? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ క్యాపిటల్ X. f ఆఫ్ d ఎంతండి? d² - 9 sin 3x. అవునా? రైట్. మనకి ఇక్కడ ఏం తీసుకుంటాం? d² ఈజ్ ఈక్వల్ టు -a² అంటే -9 సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే 0 అవుతుందా? -9 కావట్లేదు. 0 కావట్లేదు కాబట్టి సబ్మిట్ చేసిందే ఆన్సర్ అయితది. 0 అయితే ఏంటంటే ఫార్ములాకెళ్తాం. -x/2a cos 3x అని. ఇప్పుడు ఏం రాయొచ్చు? -sin 3x/18 ఈస్ ద అవర్ ఆన్సర్. ఏది? పర్టిక్యులర్ కండిషన్ యొక్క ఆన్సర్. ఇక్కడికి వచ్చిందా? అయిపోలే ఇక్కడికి. నెక్స్ట్ ఏం రాయాలి? ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ అంటే ఇది c1 e పవర్ -3x ప్లస్ c2 e పవర్ 3x మైనస్ sin 3x/18. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా? మనకు 2023లో ఈ బిట్ అయిపోయింది. ఇక 2024 చూద్దాం. 24x4లో సేమ్ వస్తే క్వెషన్‌లు రాస్తా. అది మీరు చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను ఆన్సర్ ఇవ్వడం కూడా మీకు టైం వేస్ట్. వినే వాళ్ళకి కూడా మళ్ళీ ఒకటే మెథడ్ వస్తుందంటారు. కాకపోతే అది కండిషన్ ఇస్తా. 2024లో సెకండ్ బిట్ పార్ట్ బి 5a క్వెషన్ సాల్వ్ d³ - 3d ప్లస్ 5 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. 5 ఆఫ్ y ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ కాదు కాబట్టి దీనికి కాంప్లెక్స్ రూట్స్ వస్తాయండి. చూసుకొని చేయండి. కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. ఆర్ 5b క్వెషన్‌కి వచ్చేవరకి సాల్వ్ d² - 4d ప్లస్ 1 ఆఫ్ y ఈక్వల్ టు 0. దీనికి కూడా కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అంటే మీరేం యూజ్ చేసుకోవాలి? m అన్నప్పుడు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² - 4ac/2a యూజ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ వస్తాయండి. దీనికి రానట్లున్నాయి కదా! 1 b² అంటే ఏమవుతుంది? 16 అయితది. 4ac కాంప్లెక్స్ రావు. రియల్ అండ్ డిస్టింక్టే వస్తాయండి. దీనికి. 5 అవుతుంది. ఇదేమవుతుందండి? b² కదా! 9 - 20 ఇది కాంప్లెక్స్ వస్తది. ఇది రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తది. అది కాంప్లెక్స్ వస్తది. చేయడం వస్తది కదా! ఫ్యాక్టరైజేషన్ చేసి. ఆల్రెడీ చేశాను. అందుకే చెప్పట్లేను అంతే. ఓకేనా? మళ్ళీ అవే అవుతాయి. నెక్స్ట్ 6a చూద్దాం. ఏదైనా డిఫరెంట్‌గా ఉంటే మీరు చెప్పని మెథడ్ వస్తే నేను ఆ క్వెషన్ చెప్పేస్తా. రైట్. 6థ్ క్వెషన్ వచ్చేసి సేమ్ ఇది ఆల్రెడీ చెప్పిందే. b² ప్లస్ 1 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 5 e పవర్ 2x. బెనిఫిట్ ఏందంటే ఇది 2023లో వచ్చింది. 2024లో వచ్చింది. మీకు ఒకటేందంటే ఒక 8 మార్క్స్ వరకైతే ఈ 2 పేపర్ల నుంచి ఒక 10 మార్క్స్ వస్తాయని గ్యారంటీ ఇవ్వగలను. ఈ క్వెషన్‌లు చూసుకొని ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోండి. ఓకేనా? ఇది 2023లో వచ్చింది. 2024లో వచ్చింది. ఇంతకుముందుకు ఆల్రెడీ నేనే చెప్పాను దీని సొల్యూషన్ కూడా. 6bకి వద్దాం. 6b వచ్చేసి ఏందండి? d² ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు cos 2x ఇంటూ cos 3x. రైట్. ఇది నేను చెప్పేస్తా. ఈ క్వెషన్ చెప్పేస్తా. ఎందుకంటే ఇది చేయలే కదా మనం. ఓకేనా? ఈ క్వెషన్ నేనే చెప్పేస్తా. ఓకేనా? ఆ పైన క్వెషన్ అయితే ఆల్రెడీ వచ్చిందే వచ్చింది. అంటే మీకు కొద్దిగా బెనిఫిట్ ఉంటదన్నట్టు ఈజీగా. అంటే మనకి ఏ క్వెషన్స్ వస్తున్నాయి, ఏవి రావట్లేదని తెలుసుకునే ఒక ఆప్షన్. కానీ 100% అవే కాదు గానీ, ఆ మోడల్ అయితే వస్తున్నాయి. చూడండి. ఇది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d² ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు cos 2x cos 3x. సో, సేమ్ కంపేర్ చేస్తే ఏమైద్దండి? f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d² ప్లస్ 4 క్యాపిటల్ X ఈక్వల్ టు cos 3x ఇంటూ cos 2x. వచ్చిందా? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోండి. ఆక్సిలరీ ఈక్వేషన్ m² ప్లస్ 4 ఈక్వల్ టు 0. m² ఈక్వల్ టు -4. m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అయితది. అండర్ రూట్ వచ్చేసి. అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్.
ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైందండి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ అని రాస్తున్నాం. ఎగ్జామ్‌లో రాయండి. e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ఈ పవర్ ఆల్ఫా వాల్యూ ఎంతంటే 0. 0x c1 కాస్ బీటా వాల్యూ బీటా అంటే 2 ప్లస్ c2 సైన్ బీటా అంటే c2 సైన్ 2x ఈస్ ద ఆన్సర్. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు c1 కాస్ 2x ప్లస్ c2 సైన్ 2x వచ్చేసింది. ఇక్కడ వరకు అసలు ప్రాబ్లమే లేదు మనకు. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం వల్ల ఇదే. ఏంటిది? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 1/f ఆఫ్ d ఇంటూ క్యాపిటల్ X. 1/f ఆఫ్ d వాల్యూ ఏంటిదండి? d స్క్వేర్ ప్లస్ 4 కాస్ 3x ఇంటూ కాస్ 2x. ఓకే. ఒక్కటి ఉంటే చేసిల్లు కానీ ఇప్పుడు 2 ఉన్నాయి కదా సార్ ఏం చేద్దామంటే సింపుల్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. ఏ క్వశ్చన్ ఇట్లాంటి సైన్లు కాస్లు వచ్చినా ఇదే మెథడ్. ఓకే. అంటే ఏం చేయొచ్చు? 2 కాస్ 3x కాస్ 2x బై 2. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి? 2 కాస్ a కాస్ b ఈక్వల్ టు కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b. కాస్ ఆఫ్ a ప్లస్ b. అయితే ఇక్కడ a వాల్యూ ఎంత అండి? a వాల్యూ వచ్చేసి 3x, b వాల్యూ వచ్చేసి 2x ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే 3x మైనస్ 2x. అంటే ఆన్సర్ ఏమైంది? కాస్ 5x కాస్ x అవుతాయి. అంటే డైరెక్ట్ రాసేద్దాం. 2 అనేది డినామినేటర్లో రాద్దాం. 1/2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4. ఓకే. కాస్ 2 కాస్ 3x కాస్ అంటే ఈ ఫార్ములా ఆల్రెడీ చేశానుగా అది కాస్ 5x ప్లస్ కాస్ x. ఓకే. ఇప్పుడు దీన్ని రెండింటికి సపరేట్‌గా అప్లై చేద్దాం. అంటే ఏంటి? కాస్ 5x బై 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ కాస్ x బై 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4గా రాసుకుంటాను. రాసానా? ఎప్పుడైతే రాసానో ఇక్కడ d ప్లేస్‌లో ఏం సబ్మిట్ చేయాలి? మనం a అంటే ఎంత? 5. ఇక్కడ కూడా d ప్లేస్‌లో ఏం సబ్మిట్ చేయాలి? a అంటే ఎంత? 1. ఏది సబ్మిట్ చేసినా 0 అయితే కావట్లేదు. సో వి రైట్ డైరెక్ట్‌లీ కాస్ 5x బై 2 ఆఫ్ 5 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ కాస్ 5x బై 2 ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 4. ఎప్పుడు కావంటే రూట్స్ అనేటివి కాంప్లెక్స్ అయినప్పుడు ఎప్పుడు కూడా 0 రాదు మనకది. సో ఇప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చండి? కాస్ 5x బై 5 స్క్వేర్ 25 ప్లస్ 4 29. 29 ప్లస్ 2 68 ప్లస్ కాస్ x బై 10. ఓకేనా? లాస్ట్‌కి ఏం రాయాలండి మీరు? ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. అంటే ఆన్సర్ ఏమైంది? y is equal to c1 cos 2x c2 sin 2x ప్లస్ cos 5x బై 68 cos x బై 10. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇది కొద్దిగా లెంతీగా వచ్చింది అంతే. టఫ్ అయితే కాదు. జస్ట్ లెంతీ క్వెషన్ అంతే. ఓకే. కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో అంటే ఐ మీన్ మరీ ఇంతకుముందుకున్నంత మీరు కొద్దిగా డౌట్‌గా ఫీల్ అయినంత అయితే ఉండదిప్పుడు. నాకు తెలిసినంత వరకు. కొద్దిగా ఓకే. వి డన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ క్వెషన్. జస్ట్ వెయిట్ ఎ మినిట్ వాటర్ తాగి వచ్చేద్దాం. ఆ! వాటర్ తాగి వచ్చేద్దాం.
కంటిన్యూస్ కదా క్లాసు. మనం ఆఫ్‌లైన్ అయితేనేమో ఆపేసేయొచ్చు దాన్ని. ఇక్కడ ఆపలేం. ఆపితే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాల్సొస్తది. కట్ చేయలేం గదా! రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇగ 2024లో 5 మార్క్స్ క్వెషన్ ఇగ. పార్ట్ సి గురించి డిస్కషన్ చేద్దాం. పార్ట్ సి గురించి డిస్కషన్ చేస్తే హ్మ్. పార్ట్ సిలో 7a डी క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఆఫ్ ఐ. చూడండి, నేను బాగా అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకు 23, 24 ప్రిపేర్ అయితే మాత్రం మీరు పాస్ అయిపోతారు. ఇది 7 వచ్చిందా? ఇది 2024 వచ్చింది. అదే 7a క్వెషను डी క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 8 ఆఫ్ y అనేది 2023లో వచ్చింది. ఇప్పుడు ఒకటే క్వెషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాడబ్బా! అంటే మీకు సరిపోతాయి. ఈ 2 ప్రిపేర్ అయితే యూ ఆర్ ఇన్ సేఫ్. పెద్ద ప్రాబ్లమ్ లేకుండా చదవచ్చు. ఇంకొక 2 క్వెషన్‌లున్నాయి. అవి మీరు వదిలేసినా పెద్ద నష్టమే ఉండదు. అంటే కొద్దిగా లెంగ్తీ కాబట్టి సింథటిక్ డివిజన్ అనేది చెప్పేస్తా. 7b అనేది మీరు ట్రై చేసుకోండి. ఒకటొస్తే చాలు గదా! సో, దీనికి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఆహ్, d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైద్దండి? ఇప్పుడు 3 రూట్లు కనుక్కోవాలి మనం. m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఓకేనా? a క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 8y ఈక్వల్ టు 0. m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు డిగ్రీ 3 కాబట్టి ఏం చెప్పాను? మనమే ఒకసారి సింథటిక్ డివిజన్ చేయాలి. ఇప్పుడు 1 తీసుకొని చెక్ చేశాననుకోండి. అప్పుడు ఏమైద్దండి? 1 మైనస్ 3 6 ప్లస్ 8 వస్తుంది గదా! పుట్ m ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 క్యూబ్ మైనస్ 3 ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 6 ఆఫ్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో, 1 మైనస్ 3 మైనస్ 6 ప్లస్ 8 9 మైనస్ 9 0. అప్పుడు m ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ దేనికి రూట్ అవుతుంది? m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 8 ఈక్వల్ టు 0కు రూట్ అవుతుందండి. ఓకేనా? 8m అనేది మనకు రూట్ అయిపోతుంది. రూట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. ఓకేనా? సింప్లిఫై చేయాలంటే బై యూజింగ్ సింథటిక్ డివిజన్. బై యూజింగ్ సింథటిక్ డివిజన్. బై యూజింగ్ సింథటిక్ డివిజన్. అప్పుడేమవుతుందండి? m ఈక్వల్ టు 1 ఫస్ట్ ఏంది వీటి కోఎఫిషియంట్ 1 మైనస్ 3 మైనస్ 6 8. ఫస్ట్ జీరోనే తీసుకోవాలి. ఏ క్వెషన్‌కైనా చేంజెస్ ఏముండవు. 1 ఇంటూ 0 1 వస్తది. 1 ఇంటూ 1 1 -2 అయితది. 1 ఇంటూ -2 -2 వస్తది. -6 -2 ఏమవుతుందండి? -6 -2 ఈస్ -8. 1 ఇంటూ -8 -8. సో, వి టేక్ హియర్ 0. కన్ఫర్మ్ ఫ్యాక్టరేషన్. ఓకే. సో, మనకిప్పుడేమైంది? m-1 ఇది ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ట్రాన్స్‌ఫర్ చేస్తే -1 అయింది. నెక్స్ట్ ఇక్కడ m స్క్వేర్ నుంచి స్టార్ట్ అయింది. m క్యూబ్‌ను వన్స్ మనం సింథటిక్ డివిజన్ అప్లై చేస్తే m క్యూబ్ నుంచి m స్క్వేర్‌కు రెడ్యూస్ అయ్యిద్ది ఇప్పుడు ఈక్వేషన్. m స్క్వేర్‌కి వచ్చినప్పుడు ఏమవుతుందండి మనకు? m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 8 ఈక్వల్ టు 0 వచ్చేసింది. m-1 ఆఫ్ దీని ఫ్యాక్టరైజేషన్. m -8 అంటే -8 ఉందండి. ఇక్కడ -2 ఉంది. అంటే మనం ఏం తీసుకోవచ్చు? -4 + 2 రాయొచ్చు. m స్క్వేర్ -4m ప్లస్ 2m -8 ఈక్వల్ టు 0. m-1 ఆఫ్ m స్క్వేర్ in first two terms we common the m. In first two terms we common the m. When we common the m we get m-2. Okay. In second two terms common we 4 వస్తది. m-4 ఈక్వల్ టు 0. m-1
m+2 ఇంటూ m-4 ఈక్వల్ టు 0, m-1 ఈక్వల్ టు 0, m+2 ఈక్వల్ టు 0, m-4 ఈక్వల్ టు 0. ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకు? 3 కదా. ఈ 3ని ఏం చేయాలంటే m1 ఈక్వల్ టు 1 అని తీసుకోండి, m2 ఈక్వల్ టు -2, m3 ఈక్వల్ టు 4 అవుతుంది. ద రూట్స్ ఆర్, 3 కూడా డిఫరెంట్ రూట్స్ వచ్చినాయి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అప్పుడు ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x ప్లస్ c3 e పవర్ m3x వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? y ఈక్వల్ టు c1 e పవర్ m1 అంటే వాల్యూ ఎంత? 1 x, c2 e పవర్ m2 అంటే ఏంటంటే -2x, m3 వాల్యూ ఏమవుతుందండి? 4x. దిస్ ఈస్ ద జనరల్ 5 మార్క్స్ క్వశ్చన్. కన్ఫామ్ ఈ సింథటిక్ డివిజన్ లో ఇలాంటి చేసే క్వశ్చన్లు ఎన్ని ఉంటే అన్ని ప్రిపేర్ కండి. మీకు 5 మార్క్స్ అయితే ఒకటి రాయగలుగుతారు, ఇది 100% షూర్. ఓకేనా? 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది సింథటిక్ డివిజన్ నుంచి, అది ఫిక్స్. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే ఉంటాయి. అందులో ఇక మీరు అయ్యో వస్తుందా రాదా అనే డౌట్ అయితే అవసరం లేదు. ఓకేనా? చేంజ్లు వేసుకోకుండా హ్యాపీగా రాయొచ్చు. కన్ఫామ్ వచ్చే క్వశ్చన్స్ కూడా. ఓకేనా? అంటే అంటే ఏం చేయగలుగుతామనే కాకుండా ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రిపేర్ కండమ్మా. ఈజీగా ఒక 15 మార్క్స్ వరకు చేయొచ్చు. ఎట్లా సార్ రావుగా అంటే, సెకండ్ యూనిట్‌లో కాంప్లిమెంటరీ, మనకు సెకండ్ యూనిట్‌లో సాల్వ్ అంటే ఏం చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. అక్కడ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ 7బిలో d⁴ ప్లస్ d³ ప్లస్ d² ఆఫ్ y ఈక్వల్ టు 0. అండ్ ఇది 2024లో వచ్చింది. నెక్స్ట్ 7b d⁴ ప్లస్ 8d² ప్లస్ 16 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఇది 2023లో వచ్చింది. వీటికి సొల్యూషన్స్ మన యాప్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్. అందులో సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ నోట్స్ చూడండి, అందులో ఉంటుంది యాప్ నేమ్. ఓకే, ఇది ఆల్రెడీ చేశాను, మళ్ళీ ఇక్కడ చెప్తే లెంతీగా అవుతుంది అంతే. ఆల్రెడీ వీడియో 1 అవర్ క్రాస్ అయిపోయింది, రికార్డింగ్ 1 అవర్ క్రాస్ అయిపోయింది. నాకు కూడా కొద్దిగా పెయిన్ ఉంది. కంటిన్యూస్ క్లాస్ కదా, రైట్. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇవి 2 చూడండి వస్తాయి. అంటే మొత్తానికి రాదు అని కాదు, ఆల్రెడీ సింథటిక్ డివిజన్ ఇట్లాంటి క్వశ్చన్ చాయిస్కి వెళ్ళిపోతాయి కాబట్టి నేను నార్మల్గా చెప్పేస్తాను. నెక్స్ట్ మనకు ఈ క్వశ్చన్ కూడా 2 టైమ్స్ వచ్చినాయి. ఈ 8th ఏకి వద్దాం. ఈ 8th ఏ వచ్చేసి సాల్వ్ అని ఇచ్చాడు. d² ప్లస్ 14d ప్లస్ 49 ఆఫ్ y ఈక్వల్ టు e పవర్ -4x ప్లస్ cos 7x. ఈ క్వశ్చన్ ఏంటండి? 2024, 2023. అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2024, 2025 చూస్తే ఒక 5 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 1 క్వశ్చన్ రాయొచ్చు. అంటే 10, అంటే ఆల్మోస్ట్ ఒక 14 మార్క్స్ వస్తాయి ప్రీవియస్ నుంచి. అంటే మీరు కూడా ఈసారి కొద్దిగా కాన్సంట్రేషన్ చేయొచ్చు. మీరు x² ఎట్లాగో వదిలేయండి. ఎందుకు సార్ అది వదిలేయండి అని అంటే, చాలా మందికి అది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండరు. ఇలా థర్డ్ మెథడ్ అనేది లీవ్ ఇట్. థర్డ్ మెథడ్ లీవ్ చేసి మిగిలినవి ప్రిపేర్ అయినా సరిపోతాయి. ఇక చూద్దాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d² ప్లస్ 14d ప్లస్ 49 ఆఫ్ y ఈక్వల్ టు ఏమవుతుందండి? e పవర్ -4x ప్లస్ cos 7x. 2 క్వశ్చన్లు ఉన్నాయి ఒక దాంట్లో అంతే. సో ఇక్కడ డైరెక్ట్లీ యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటిదండి? m² ప్లస్ 14d ప్లస్ 49 ఈక్వల్ టు 0. సో ఇది 49 ఫ్యాక్టరైజేషన్ చేస్తే మిడిల్ వాల్యూ ఏమొచ్చిందండి? 14. వి రైట్ 7 ప్లస్ 7. సో m² ప్లస్ m అండి ఇది 7m ప్లస్ 49 equal to 0. In first 2 terms we common the m, we get m plus 7. 2 terms we common the 7, m plus 7 equal to 0. m plus 7 into m plus 7 equal to 0. m plus 7 into
m+7 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఆన్సరు? 0 వచ్చేసింది. ఎప్పుడైతే 0 వచ్చిందో మనకు ఇప్పుడు ఏం కనుక్కున్నట్లు? 2 రూట్స్ కనుక్కున్నాం ఆల్రెడీ. 2 రూట్స్ కాబట్టి m+7 ఈక్వల్ టు 0 అండ్ m+7 ఈక్వల్ టు 0. అంటే 2 రూట్స్ ఒకటే కదా! m ఈక్వల్ టు 7. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ నథింగ్ బట్ yc అని రాసుకుంటా ఏమవుతుందండి? c1 + c2x e పవర్ mx. అంటే ఆన్సర్ ఏమైందండి? c1 + c2x e పవర్ m వాల్యూ ఎంత? -7x. m వాల్యూ -7x. ఒకటి ఈక్వేషన్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు వాట్? 1/f ఆఫ్ d ఇంటూ X. 1/f ఆఫ్ d వాల్యూ ఏమైందండి? వాట్ ఈస్ ద f ఆఫ్ d? వేర్ ఈస్ దట్? d² ప్లస్ 14d ప్లస్ 49 ఇంటూ e పవర్ -4x cos 7x ప్లస్. ఓకేనా? ఈ పవర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే సపరేట్ d² ప్లస్ 14 ప్లస్ 9 ఏమని రాయొచ్చు మనం? d ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ 4x ప్లస్ cos 7x బై d² ప్లస్ 14d ప్లస్ 49. ఎందుకు సార్ దీనికేమో ఇలా రాసింది, దీనికేమో ఇలా రాసిందంటే దీనికి d² సబ్మిట్ చేయాలి. కాస్ సైన్‌లో వస్తే ఏం చేయాలి? d² ప్లేస్‌లో ఇవి సబ్మిట్ చేయాలి. దీనికైతే అవసరం లేదు కాబట్టి నేను అలా సబ్మిట్ చేశాను. ఓకేనా? సో, ఇబ్బంది ఉండదు. రైట్. ఇక్కడికొచ్చేస్తే ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే దీనికి ఏం సబ్మిట్ చేయాలి? d ఈక్వల్ టు a సబ్మిట్ చేయాలి. a అంటే ఎంత? -4. నెక్స్ట్ దీనికి d² ఈక్వల్ టు -a² సబ్మిట్ చేయాలి. ఓకేనా? -a² అంటే ఏందండి? -7² అంటే -49 అయితది. చేద్దాం. చూడండి. 1/-4 ప్లస్ 7² ఇంటూ e పవర్ -4x cos 7x బై d² ప్లస్ 14d ప్లస్ 49 అంటే ఏమైద్దండి? -49 ప్లస్ 14d ప్లస్ 49 క్యాన్సిల్. e పవర్ 4x 3. e పవర్ -4x బై 9 ప్లస్ cos 7x బై 14d. d అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేయమని మీనింగ్. కాకపోతే మనకేం చేస్తాం? నేను యాప్‌లో అయినా, మన యూట్యూబ్ ఛానెల్‌లో అయినా ఏం చేస్తాను? రేషనలైజ్ చేయను. d/d. ఇంకొద్దిగా ఈజీగా అనిపిస్తది మీకు. సో, e పవర్ -4x బై 9 ప్లస్ d ఆఫ్ cos 7x బై 14 ఇంటూ d². d² అంటే ఎంత? వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదా! 49. సో, e పవర్ -4x బై 9 ప్లస్ d/dx ఆఫ్ cos 7x బై 14 ఇంటూ -49. e పవర్ -4x బై 9 డెరివేటివ్ ఆఫ్ cos అంటే ఏంది? మైనస్ సైన్. -7 sin x బై 14 ఇంటూ -49. 7 1 జా 7 2 జా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. e పవర్ -x4 బై ప్లస్ sin 7x బై 249 అంటే 98 ఈస్ ద ఆన్సర్. లాస్ట్‌కి ఏం రాయాలి? y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది కలిపి రాసేయాలి. మీకు ఇది వస్తది. నెక్స్ట్ ఇంకో క్వెషన్‌లు ఏమున్నాయి సార్ అంటే చూడండి. 8బిలో వదిలేసేయండి అబ్బా! ఎందుకు అంటున్నా అంటే చాలా మందికి ఇది చేయడం అర్థం కాదు. కాబట్టి మీరు ఈ మెథడ్ వదిలేసినా కూడా మీకు 20 మార్క్స్ అనేది ఇది 2024లో వచ్చింది. ఇంకో క్వెషన్ వచ్చేసి d² ప్లస్ 5d ప్లస్ 4 ఒకవేళ అయినా ఇది ఒకటే ఉన్నది సార్ మాకు ఆప్షన్ అనుకుంటే ఏం చేయండి అంటే రాకపోతే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు చేయండి. 3 మార్క్స్ ఇస్తారు. అంటే నేనేం చెప్తున్నా ఇప్పుడు x² ఒక రోజులో 5 నేర్చుకొని ఇబ్బంది పడే బదులు అలా నేర్చుకోవడం మీకు ఈజీ. తెలుసు కదా! మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ చేయండి. ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. వాళ్ళ కంటెంట్ కూడా ఉంది మన దాంట్లో. సో, మీ సపోర్ట్ ఉంటే ఇంకొద్దిగా ఫాస్ట్‌గా మనకు ఆల్రెడీ 75K అయింది. ఈ సపోర్ట్ ఉంటే ఈజీగా 1 ఆర్ 2 మంత్స్‌లో మనం చాలా టైం పడతది మనకు. సో, మీ సపోర్ట్ ఎక్కువుందనుకోండి ఈజీగా 1 మంత్‌లో కూడా ఈజీగా చేసేయొచ్చు. ఇంటర్మీడియేట్ వాళ్ళకి మీరు షేర్ చేస్తుంటే వాళ్ళకి మన కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఎట్ ఎ టైమ్. ఆల్ ది బెస్ట్.